ఏంటంటే బయట ఎన్ని యుద్ధాలనైనా గెలవడం చాలా ఈజీ, కానీ మన మనసుతో చేసే యుద్ధాన్ని గెలవడం అన్నిటికన్నా కష్టమైంది. మనసుని గెలవడం అంత ఈజీయా? ఎందుకు? మన మనసు మన నియంత్రణలో ఉండదు, అది ఒక అలవాటు కింద అయిపోయింది. ప్రతి చిన్నప్పటి నుంచి కూడా మనం మనసు చెప్పినట్టు చేస్తూ పోయాం. మనం ఇప్పుడు దానికి ట్రైనింగ్ ఇస్తాం. మనం చెప్పినట్టు మనసు వినేలాగే ట్రైనింగ్ ఇస్తాం. దానికోసమే ఫస్ట్ పునాది ఏంటంటే ఈ పంచశీలాలు పాటించాలి, ఆ తర్వాత ధ్యానం చేయాలి, అలాగే బుద్ధుడు బోధించిన సూత్రాలను ధర్మ కవచనాలను వినాలి. రోజు వింటూ ఉంటేనే మీకు అవి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ రోగ లక్షణాలు చెప్పి ఆయన ఒక మెడిసిన్ ఇస్తాడు. రాసి ఇచ్చినప్పుడు ఆ మెడిసిన్ ని చదువుతూ ఉంటే మీ రోగం తగ్గుతుందా? వేసుకోను అంటే ఆ మెడిసిన్ వేసుకోకపోతే మన లోపల ఎటువంటి మార్పు అన్నది రాదు. అంచేత మనం రోజువారీ జీవితంలో కూడా విన్నవి మన లైఫ్లో అప్లై చేసుకోవాలి. కోపం గురించి చాలా ఉదాహరణలు చెప్పుకున్నాం కదా. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? నెక్స్ట్ టైం నుంచి ఒక్క క్షణం ఆగి మీ కోపాన్ని అదుపులో పెట్టుకో.